సింహగిరి ప్రదక్షిణను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. 32 కిలోమీటర్ల కొండ చుట్టూ తిరిగేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా జానపదులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తున్నారు. పిల్లా పాపలతో కుటుంబాలన్నీ సంక్షేమంతో వెలుగొందాలని, పంటలు బాగా పండాలని చెప్పి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ముఖ్యంగా రైతులు ఇక్కడికి రావడం పరిపాటిగా తెలుస్తోంది. అలాగే ఆధునికులు కూడా ఎంతోమంది స్వామిని విశ్వసిస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది ఈరోజు గిరి ప్రదక్షిణకు వస్తారనేది యంత్రాంగం చెబుతోంది. ఒక్కసారి భక్తుల మనోవిశ్వాసాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏర్పాట్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. మన కలెక్టర్ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, ఈఓ గారు కానీ అందరు సమిష్టి కృషితో చక్కగా ఏర్పాట్లన్నీ బాగా చేసి ఉన్నారు. మాకు సామాన్య ప్రజలకి ఎటువంటి ఆటంకాలు కానీ అవరోధాలు కానీ లేకుండా చేశారు. వీళ్ళందరికీ ఆ సింహద్రప్పని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. విశ్వాసం ఉండబట్టే కదా సార్ ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఇది నేను 4వసారి రావడం. చాలా చక్కగా ఏర్పాట్లు అయితే ఈ సంవత్సరం గత కొన్నాళ్ళ నుంచి చేసిన ఏర్పాట్లకి ఇప్పుడు చేసిన ఏర్పాట్లకి చాలా వ్యత్యాసం ఉంది. చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి సార్. కాకపోతే కొంచెం ఈ ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కూలింగ్కి ఏమన్నా రూపులాడి తీస్తే కొంచెం బాగుండేది, భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉండేది కొంచెం. అదే తప్ప ఇంకా ఎటువంటి తినడానికి కానీ లేదంటే వైద్యం సంబంధించి కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా కృషితో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది సార్. అందరికీ ధన్యవాదాలు. ఈసారి భక్తుల సౌకర్యార్థం 32 కిలోమీటర్లు బాగా జరిగింది. వాష్రూమ్స్ అన్నీ బాగా చేశారు. ఈసారి మొత్తం అంతా చాలా బాగుంది, చాలా నీట్గా జరుగుతుంది. ఈరోజు కొంచెం టెంపరేచర్ తగ్గితే ఇంకా చాలా బాగుంది. సౌకర్యపరంగా అన్ని విధంగా అన్నీ బాగున్నాయి. లేడీస్ వాష్రూమ్స్ కానీ బాయ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా అవసరం. దేవుడు బతికే దేవుడా మనం సేవ చేస్తే మనకు మంచి శోభ చూపించుతాడు. మరి నడుస్తాం తెల్లవారు వరకు వచ్చినాము. సరసనాపల్లి రాజాం దాటించే సింహాచలం గిరి ప్రదక్షిణ మహామహత్యం అండి. అందుకని ఇది తరతరాల నుంచి అప్పట్లో అయితే పిల్లల కోసమని తిరిగేవారట. అది రాను రాను ఇంకా ప్రతి ఒక్క కోరిక ఆయన తీర్చడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఏదో మొక్కుకొని తిరుగుతున్నారండి. జరుగుతున్నాయండి. నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అనుకుని తిరుగుతానండి. పిల్లల గురించి అయినా ఇంట్లో ఏదైనా సమస్యల గురించి, అప్పులు తీరడం గురించి. ఇప్పుడైతే గృహంకి రావాలని తిరుగుతున్నాను. నెక్స్ట్ ఇయర్కి స్వామి ఇస్తే మా ఆయన కూడా తిరుగుతారండి. నేనైతే అండి ఇప్పుడు ఇది 6వ సంవత్సరం అండి నేను తిరగడం. నాకు చాలా ఈ సంవత్సరం వస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నాకు మా అమ్మాయికి పిల్లలు లేరని నేను చాలాసార్లు అనుకుంటే భగవంతుడు ఒక పాపని ఒక బాబుని ఇచ్చాడు. ఇంకా అందుకని నాకు కుదిరినప్పుడల్లా నేను మాత్రం కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేస్తాను. కానీ ఈయన చాలా మహత్యం గల దేవుడు అన్నమాట. నాకు చాలా హ్యాపీ దేవుడు అంటే. నేను ప్రతిసారి నాకు కుదరాలి కానీ నేను తప్పనిసరిగా వచ్చి తెస్తాను ఇక్కడికి. ఆయన ఇస్తున్నాడండి. మనదే ఉందండి. ఆయన ఇవ్వకపోతే మనం నడవలేం కదా. ఈరోజు నిజంగా ఈ ఎండకి నడవగలవా అని అంతలా అనుకున్నాం, కానీ బాగుంది. ఆయనే ఇస్తాడండి శక్తి. ఆయనే ఇస్తాడండి శక్తి. మనం అనుకుంటాం అసలు ఇంటి దగ్గర అడిగి తీసి అడిగేయలేకపోతున్నాము, ఇప్పుడు నడవగలమా అనుకుంటామండి. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆయన మహత్యం ఉన్నట్టేనండి. ఆయన లేకుండా మనం ఇంత దూరం నడవలేమండి. ఒకవేళ మనం ఎప్పుడైనా తప్పని పరిస్థితిలో తప్పలేదు అనుకున్నామని ఆయన కల్లో వచ్చి చెప్తారండి, మీరు బాధపడద్దు దర్శనానికి రండి అని కూడా చెప్తారండి. అది చాలా మహత్యం గల దేవుడు అండి. మేము మధురవాడ నుంచి వచ్చామండి. 5 years నుంచి వస్తున్నాము. ఇదిగోండి వాళ్ళకి దేవుడికి నడిచే వాళ్ళందరికీ అమృతాంజనములు అవి పంచటానికని తీసుకొని వచ్చాము. 5 years నుంచి పంచుతున్నామండి. అలాగా తిరుగుతున్నామండి. భక్తులు పెరుగుతున్నారండి. చాలా ఆ దేవుడిలో నచ్చే ఉండబట్టే వస్తున్నారండి జనాలు. అలాగని ఆ దేవుడు తలుచుకుంటే అనుకున్న పనులన్నీ అవుతున్నాయండి. నేను 5 years నుంచి 56 years నడుస్తున్నానండి. లంకెలపాలెం నుంచి వచ్చాండి. అనకాపల్లి పడవాడ మండలం. చాలా బాగా చూస్తాడండి ఆ దేవుడు. బాగా అందరికైనా అనుకూలం ఉంచుతూ. మేము లంకెలపాలెం నుంచి వచ్చామండి. అంతా బాగా జరుగుతుందండి. భోజనం అది బాగా పెడుతున్నారండి. అవునండి. ఏ పిల్లలు పెట్టినా, ఆడపిల్ల పుట్టినా, మగపిల్లలు పెట్టినా పిల్లల పేరు అతని పేరే పెట్టుకుంటాం. సేవ కూడా బాగా చేస్తున్నారు. భక్తులకు కూడా బాగా చూస్తున్నారు. అంత సౌకర్యం అంతా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. నేను 10వ సంవత్సరం 10 సంవత్సరాలు తిరుగుతున్నాను నేను. బాగుంటుంది.
కొంచెం ఈ సంవత్సరం ఎండ ఎక్కువ కొంచెం బాగా స్ట్రైన్ అవుతుంది. విశాఖపట్నంలో మన సింహాచల స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన గిరి ప్రదక్షిణ చాలా 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 అద్భుతంగా జరుగుతుందండి. ఎందుకంటే వాతావరణము ఎంత వేడిగా ఉన్నా కూడా జనాలు చాలా భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ఇంతకు ముందు అన్నడు కూడా నేను చూడనటువంటి జనం ఈ సంవత్సరం చూశాను. సో నేను ఇంత ముందు కూడా ఒక 4-5 సార్లు వచ్చాను. ఇటువంటి జనం ఫ్లోటింగ్ ఎప్పుడూ లేదండి. ఆ స్వామి దయ వల్ల అందరూ కూడా సంపూర్ణంగా యాత్ర ముగించుకొని ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నాను. ప్రతి భక్తులు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలి. గోవింద గోవింద, మా యొక్క కష్టాలు తీరాలి, మా బాధలు నెరవేర్చాలి. జై సింహాద్రప్పన్న స్వామి గోవింద గోవింద. ఎండ కొంచెం ఎండ దెబ్బ తిన్నాం కానీ బాగానే ఉందండి యాత్ర. ఎక్కడికెక్కడికి సౌకర్యాలన్నీ బాగానే అందుతున్నాయి. బాగానే ఉన్నాయండి సౌకర్యాలు. అంటే ఎక్కడికెక్కడికి మెడికల్ అయితే అన్నీ బాగా ఉన్నాయి. కాకపోతే ఎండకి కొంచెం ఇదిగా ఉంది. అంతా బాగానే ఉన్నాయండి ఏర్పాట్లన్నీ. బాగుందండి, అంతా బాగుంది. చాలా జనం వచ్చారు. ఓపిక ఉంది. 11 సంవత్సరాలు నడిచాను బాబు. అన్నీ హ్యాపీగానే చేసాము. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మేము కోరుమనిపాలెం అండి. కణతి సార్ హ్యాపీగా ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఆస్తులు అంతస్తులు ఏం అక్కర్, హ్యాపీ కావాలంతే. అలాగే ఎంజాయ్ చేస్తూ వస్తుంది సార్. కానీ ఒక దర్శనం మాత్రం నైట్ టైం కూడా ఇప్పించాలి సార్, మీ అందరూ కలిసి. మళ్ళీ తిరిగి రాలేకపోతాను వెళ్ళిపోయిన తర్వాత. అదొకటే మా కోరిక. దేవుడిని నేనేం కోరుకోలేదు ఇంకానే. మన వాళ్ళు చల్లకుంటారు, మన చల్లకుంటారని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాంబిల్లి మండలం, ఎలమంచి రాంబిల్లి మండలం. నడుస్తూ పర్లేదు. మేము నెల్లిమర్ల నుంచి వచ్చామండి. ఇలా రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ జనాలతో ఇలా వెళ్ళడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఎక్కడికక్కడికి సౌకర్యాలు బాగానే చేశారు. మెడిసిన్ ఏంటి, తినడానికి ఏంటి, అన్ని ఏర్పాట్లు కూడా బాగా ఏర్పాటు చేశారు ఈ ఊరి వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మా తరపు నుంచి. మేము నెల్లిమర్ల నుంచి వచ్చామండి, విజయనగరం జిల్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్తారా? నడుస్తాను. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి. ఏంటి సింహాద్రప్పన్న ప్రత్యేకత ఏంటి? రావాలని వచ్చాము. బాగానే ఉంది, అంత బాగుంది. చెప్పండి, ఏంటి భగవంతుని మహిమ ఏంటి? అనుకునే కోరికలన్నీ నెరవేరుతున్నాయండి. అందరూ ప్రతిరోజు కూడా దేవుడి జ్ఞానంలో ఉన్నారు. యాత్ర కొనసాగుతుంది బాగానే. అందరూ ఎలా ఉంది మరి? 32 కిలోమీటర్లు అంటే తక్కువ కాదు కదా, ఎలా నడుస్తున్నారు? అందరూ ఏ కష్టం లేకుండా ఆనందంగా నడుస్తున్నారు. బాగా జరుగుతుంది. ఏదో అది అంతా ఒక స్వామి యొక్క మహిమేనండి. అతను యొక్క శక్తి వల్లే, అతని యొక్క ఇచ్చిన కృప వల్లే ఈరోజు మేము ఎంతమంది భక్తి పెరుగుతున్నారు, ఎంతమంది పూజిస్తున్నారు. సో స్వామి యొక్క మహిమ ఇంకా మాపై, ఇంకా భక్తులపై ఇంకా కృప ఉండి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా భక్తులు పెరుగుతారని ఆశగా ఉంది. వస్తుంటారా మీరు? లేదు, ఇది మొదటిసారి ఇది రావడము. ఇంతకుముందు విన్నాను, ఇప్పుడు వచ్చాను, వచ్చి ఇంకా మళ్ళీ రావాలని ఉంది స్వామి దయ వల్ల. చాలా ఆనందంగా ఉంటుందండి. స్వామివారి గురించి అని కాదు, మన గురించి మనం ఇది ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే మొత్తం భూమండలం అంతా ప్రదక్షిణ చేసినట్టు చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి దయ వల్ల అందరూ చల్లగా 2 చినుకులు పడితే ఇంకా హ్యాపీగా జరుగుతుందని స్వామివారిని కోరుకుంటున్నాము. అది ప్రతి సంవత్సరం వస్తామండి. స్వామి ఎంతవరకు ఓపిక ఇస్తే అంతవరకు నడుస్తాం. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. అది కంటిన్యూ చేయాలని మేము అనుకున్నాం, అలాగే జరుగుతుంది. ప్రతి సంవత్సరం వస్తాం, బాగుంది. సూపర్గా ఉంది కదా సార్. ఇది రాజమండ్రి నుంచి వచ్చాం. హైవే దర్శనం సూపర్ గోయిందా. చాలా బాగుంది. మన వైజాగ్ మంచి పేరు తెచ్చారు. బాగుంది, చాలా బాగుంది. 6 ఇయర్స్ భగవంతుడి మహిమ ఏంటి? మనం ఎందుకు
చాలా మహిమ అండి. దేవుని నమ్ముతేనే కదా. మాకు చాలా బాగా జరుగుతున్నాయి, అనుకునేవన్నీ కూడా జరుగుతున్నాయి, మాకు చాలా బాగా జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు 13సారి రావడం పెరుగుతున్నారు కదా. కోరిన కోరికలు కొనసాగుతాను, అందుకే అందరు వస్తాను. చేపర్ నుండి శ్రీకాకుళం అంత బాగానే ఉంది. పంటలు కాపురాలు అన్ని చక్కగా ఉన్నాయి. పిల్ల చదువులు, ఉద్యోగాలు, జాబులు అన్నీ పంటలు బాగా పండుతున్నాయా? పండుతాను. బాగున్నాయి. మేము విజయనగరం నుంచి వచ్చాం. అన్నీ బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగా కుదిరాయండి. ఎక్కడికెక్కడ అన్నీ బాగా చూస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. మేము స్వామివారికి అనుకున్నది జరగాలని ఇలా వస్తాం.